Dear viewers, good evening to all of you. Today I would like to continue the new chapter, that is question tag. Very important from the point of view of examination as well as from conversation point of view also. Today I would be dealing with the structure or pattern of a question tag, form of a question tag. ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది, ఎలా నిర్మింపబడుతుంది అనే విషయాన్ని తెలుసుకుంటాం. ఒకటి, పైన చూశారు కదా, రవి ఈజ్ ఏ టీచర్ ఇజంట్ హి అని, ఇలా మధ్యలో ఏముంది, కామా ఉంది. అది స్టేట్మెంట్కి క్వశ్చన్ ట్యాగ్కి మధ్యలో కామా ఉంటుంది. ఏ కామా ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ సెపరేటింగ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ ఫ్రమ్ ది సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అంటారు. కామా వాడాలి, ఖచ్చితంగా ఉండాలి. కామా తర్వాత ఏం చేసాము, ఈ క్వశ్చన్ ట్యాగ్ అన్నానే, చిన్న క్వశ్చన్, ఇట్ స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ లెటర్ అంటాడు. అది కూడా మర్చిపోకూడదు. తర్వాత ఏంటి, ఇట్ టేక్స్ ఓన్లీ యాప్ట్ హెల్పింగ్ వెర్బ్స్. స్టేట్మెంట్లో హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉందో చూడాలి. లేకపోయినప్పుడు ఎలా, అప్పుడు డూ ఫార్మ్ వెర్బ్స్ పోతాం, వస్తుంది ఆ పాయింట్ కూడా. ఇక్కడ హెల్పింగ్ వెర్బులు చూడాలి. హెల్పింగ్ వెర్బులు అంటే ఏంటి, ఇవన్నీ హెల్పింగ్ వెర్బులు లెక్కే అవుతాయి. ఏయో అనుకోవద్దు. ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పాజిటివ్ హెల్పింగ్ వెర్బులు ఏమో నెగటివ్ అనమాట. 90% ఇదిగోండి, V1 V2 V3 అన్న ఇది తప్ప ఆల్మోస్ట్ మిగిలిన హెల్పింగ్ వెర్బులే. ఇంతకుముందు కూడా వీడియో చేస్తున్న హెల్పింగ్ వెర్బులు, అవసరం అయితే మళ్ళీ చెప్తా దాని గురించి. ఒక హెల్పింగ్ వెర్బును పట్టుకొని దాని సహాయంతో చేసుకోవాలి. ఇట్ టేక్స్ ఓన్లీ యాప్ట్ హెల్పింగ్ వెర్బ్ అన్నాడు, సరైన హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి. తర్వాత 4వ పాయింట్, ఇఫ్ ద స్టేట్మెంట్ హ్యాజ్ అన్ ఆక్సిలరీ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్, ఇట్ ఈస్ టు బి ఇన్వేరియబ్లీ యూజ్డ్ అన్నాడు. ఖచ్చితంగా మనం దాన్ని వాడాలి ఇన్ క్వశ్చన్ ట్యాగ్. అదర్వైజ్ అలా హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ద రిలవెంట్ డూ ఫార్మ్ ఆఫ్ ది మెయిన్ వెర్బ్ వాడాలి. డూ ఫార్మ్ ఆఫ్ ది మెయిన్ వెర్బ్ ఏంటి, మెయిన్ వెర్బ్ V1లో కనుకుంటే డోంట్, V1S లో కనుకుంటే డజంట్, V2లో కనుకుంటే డింట్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే V1 V1S అట్టటి సింపుల్ ప్రెజెంట్, డోంట్ కానీ డజంట్ కానీ. ఇవి వీటి అంటే సింపుల్ పాస్ట్. ఈ రెండుటప్పుడు ప్రాబ్లం వస్తుంది, అప్పుడు వీటి మారుతాం. మొత్తం 12 రకాల టెన్స్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న అన్ని కలిపి. అందులో ఈ 3 ఇవే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్. వీటికే ఈ సమస్య వస్తుంది, చూద్దాం తర్వాత. డోంట్ వరీ, అవి వాడుకోవాలంట. 5వది, ఓన్లీ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ టు బి యూజ్డ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ యాజ్ ఇట్స్ సబ్జెక్ట్. చూసారా, రవి ఈజ్ ఎ టీచర్ ఈజంట్ హి అన్నాడు. ఈ స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రవి కదా. రవి కావచ్చు, సీత కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఏదైనా ఆ సబ్జెక్ట్ ఇక్కడ తీసుకురావాలి. అది వాడాలా. అది కూడా నవ్వులు వేసి రాకూడదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో రవి కానీ కవిత సీతాలు రాకూడదు. వాళ్ళ ప్రణవం, అది కూడా సబ్జెక్టివ్ కేసులో ఉన్న ఆ పర్సనల్ ప్రణవం వస్తుంది అనమాట. అవి మర్చిపోవాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఓన్లీ సబ్జెక్ట్ ప్రణవం ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్మెంట్ టు బి యూజ్డ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్ యాజ్ ఇట్స్ సబ్జెక్ట్. అంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ కదా, దీనికి సబ్జెక్ట్ ఏమొస్తుందంటే ఈ వస్తుంది. ఇక్కడ వచ్చింది ఈ సబ్జెక్టే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, ప్రొనౌన్ వస్తుంది, ప్రొనౌన్. తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ట్యాగ్ క్వశ్చన్ మార్క్ షుడ్ బి పుట్. చూసారా, పరీక్షలో మనం రాసినప్పుడు క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ఆఫ్ 2 types అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్స్ 2 రకాలు. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయా, చివరిలో చిన్న పుట్టి ప్రశ్న, పుట్టి ప్రశ్న, ఇది 2 రకాలు.
ఒకటేమో పాజిటివ్ ట్యాగ్, రెండోదేమో నెగిటివ్ ట్యాగ్ అనమాట. పాజిటివ్ ట్యాగ్ అంటే ఏంటి, అందులో నాట్ అనేది వస్తుంది అనమాట. ఇది నెగిటివ్ ట్యాగ్లో. పాజిటివ్ ట్యాగ్లో అయితే అలా నాట్ రాదు. ఇక్కడ స్టేట్మెంట్ కనుక పాజిటివ్లో ఉంటే, అంటే నో, నాట్ మొదలైన ఇక్కడ ఇచ్చే నెగిటివ్ వర్డ్స్ అవి కనుక లేకుంటే వాటిని అఫర్మేటివ్ సెంటెన్స్ అని, పాజిటివ్ సెంటెన్స్ అంటారు. ఆ స్టేట్మెంట్ ఇది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలా, అంతే రూలు, మర్చిపోకూడదు. అవి నెగిటివ్ ఉన్నప్పుడు ఏంటి, ఆ క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ ట్యాగ్ అయింది. ఒకవేళ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే, కవిత ఇది నాట్ అన్ అడ్వకేట్ అనిగా, ఇది నెగిటివ్లో ఉంది కదా, నాట్ వచ్చిందిగా. అంటే ఈ లిస్టులో ఏదున్నా, నువ్వు నాట్, నన్ను ఎన్ని ఉన్నా, ఏదున్నా సరే ఎన్ని నెగిటివ్లో ఉండేది స్టేట్మెంట్, ఆటోమేటిక్ ఇది పాజిటివ్ అయిపోతుంది. కవిత బదులు షీ వచ్చేసింది. అలవాటు చేసుకోవాలి మనం, వస్తే లైన్ అంటే స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్, స్టేట్మెంట్ కనుక పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్. అలా రెండు రకాలు ఉంటాయి. వాటి గురించి ఇక్కడ నేను చెప్పాను అనమాట. పాజిటివ్ ట్యాగ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ పర్సనల్ ప్రొనౌన్ ఫర్ నెగిటివ్ సెంటెన్సెస్. కళ్యాణి ఈజ్ నాట్ ఏ సింగర్, ఈజ్ షీ, అది నాట్ ఉంది కాబట్టి. నెగిటివ్ ట్యాగ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ఇట్ ప్లస్ పర్సనల్ ప్రొనౌన్ ఫర్ పాజిటివ్ సెంటెన్స్. అంటే పాజిటివ్ సెంటెన్స్ అయినట్లయితే ఈ నెగిటివ్ ట్యాగ్ వస్తుంది అనమాట. అది ఎలా, ఐ యామ్ యాన్ యాక్టర్ అన్నప్పుడు ప్రొనౌన్ ఉంది లక్కీగా, నో ప్రాబ్లం. ఇక్కడ అర్థండి యామ్ ఇచ్చాడు, యామ్ ఈ లిస్ట్లో ఉంది కదా, అది చేసుకొచ్చుకో. యామ్ ఇక్కడ నెగిటివ్ లేదు కదా, అందువల్ల ఇంటి వచ్చేసింది. యామ్ అంటే అని ఉండాల, కానీ ఈ ఒక్క యామ్ విషయంలో అలా వాడకూడదు. ఆర్ అంటే అని రాయాలి. ఇక్కడ రాసేసుకోండి, యామ్కి నెగిటివ్ ఏంటి, యామ్ ఉంది, యామ్కి నెగిటివ్ ఏంటి, ఆర్ అంటే అనాల. కానీ పలకటం ఆంటని పలకండి. ఎందుకంటే ఆర్ రియల్గా ఆర్ అనేది ఒకటి ఉంది, దాన్ని బట్టి మనం ఆర్ అంటని పలకటం. యామ్కు నెగిటివ్ అయిన యామ్ నాట్ని పలికే దాన్ని షార్ట్ హ్యాండ్ ఫామ్ చేసినప్పుడు, యామ్ నాట్ని షార్ట్ హ్యాండ్ చేస్తే, కంట్రాక్టెడ్ ఫామ్ చేస్తే ఆంట్ అని పలకాలి, ఆరంట్ అని దాన్ని ఆంట్ అని పలకాలని అంటున్నారు. అది కొర గుర్తుపెట్టుకోండి, తమాషాలు జరుగుతుంటాయి. ఆంట్ ఐ అని ఈ విధంగా మనం జాగ్రత్తగా రూల్స్ బాగా 2-3 సార్లు చదవండి. నెక్స్ట్ మనం వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.